ఈ బాతుగుడ్లలో తెల్లగడ్డ కారం వేసుకుని వేయించుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్స్ ఆఫ్ ది నేచర్. మా ఊర్లో బాతులు వచ్చాయి, ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుడ్లు అయితే తెచ్చుకున్నాము. ఒక్క గుడ్డు 7 రూపాయల లెక్కన 30 గుడ్లు తెచ్చి ఈ విధంగా అయితే బాగా ఉడకబెట్టుకున్నాము. మీరు ఎప్పుడైనా బాతుగుడ్లు తిని ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి. మామూలు గుడ్లు ఉడకడానికన్నా బాతుగుడ్లు ఉడకడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది. ఉడికిపోయిన గుడ్లకి మన వాళ్ళందరూ కలిసి తప్పక బాగా తీసేసి ఘాట్లు అయితే పెట్టేశారు. తర్వాత బాండ్లు పెట్టుకుని ఎండు మిరపకాయలు, ఎండు కొబ్బరి, ధనియాలు, మిరియాలు వేసి బాగా వేయించుకొని ఈ విధంగా అయితే పొడిగొట్టుకున్నాం. దీంట్లోనే తప్పకొలుచుకున్న తెల్లగడ్డలు కూడా వేసి మళ్ళీ అయితే ఒకసారి బాగా దంచుకున్నాం. ఇంకా మన తెల్లగడ్డ కారం అయితే రెడీ అయిపోయింది. చాలా ఘాటుగా కూడా ఉంది. మళ్ళీ పొయ్యి మీద సట్టు పెట్టుకొని కావాల్సిన వరకు నూనె అయితే పోసుకున్నాం. కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, ఎర్రగడ్డలు, పసుపు కూడా వేసుకున్నాం. ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకున్న బాతుగుడ్లు కూడా దీంట్లో వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపెట్టాం. ఇప్పుడు మనం ఇందా దంచుకున్న తెల్లగడ్డ కారం అయితే వేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం. మీకు ఫుల్ వీడియో లింక్ కావాలంటే స్క్రీన్ పైన గిఫ్ట్స్ ఆఫ్ ది నేచర్ ఛానల్ నేమ్ కింద ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి. మన బాతుగుడ్లో తెల్లగడ్డ కారం రెడీ అయిపోయినాక వేడి వేడి అన్నంలో ఈ బాతుగుడ్లో తెల్లగడ్డ కారం వేసి కలుపుకొని తింటా ఉంటే టేస్ట్ మాత్రం ఘాటుగా కతక్కనుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.